నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? క్వైట్ ఫైన్ అమ్మా. మనం బాగున్నాం. ఏపీలో కొంతమంది బాలేరు సార్ అసలు. సో వాళ్ళకి సంబంధించి కొంతమంది అడగమంటున్నారు. ఏపీ వాళ్ళు అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నియామకాలు పూర్తయ్యాయి అంటున్నారు. ఇక చూసుకున్నట్లయితే సెలక్షన్ లిస్టులో పేర్లు ఉన్నవారికి ఉద్యోగం రాలేదు, అలాంటి బాధితులు మాకు న్యాయం చేయాలి అంటూ సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఏంటి సార్ అసలు ఈ ఇష్యూ? ఇప్పుడు పొజిషన్ ఏంటి? నాకు అర్థమైనంత వరకు ఒక 3 lakhs అండ్ ఆడ అప్లై చేశారు. వేకెన్సీస్ ఉన్నాయి. రిటర్న్ టెస్ట్లో 16,000 చిల్లర పాస్ అయ్యారు. అవును, అక్కడ విషయం ఆగింది. వీళ్ళకి ఈ పాస్ అయిన వాళ్ళకి ఇంకా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వలేదు. అవును, దిస్ ఈస్ ద థింగ్. ఇంత లోపల 3,00,000 16,000 చాలా తక్కువ కదా. సో మిగిలిన రాని వాళ్ళ యొక్క అసంతృప్తి పెరిగింది. మేము కూడా రాసాం, ఇంకా మాకు రిజల్ట్ హోల్డ్ లోనే పెట్టున్నారు, ఇంటర్వ్యూ ఉంటుందా లేదా. ఫైనల్ గా రిజల్ట్స్ 16,000కే అయిపోయింది కదా, ఇంకా హోల్డ్ ఏముంది? అండ్ వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ హోల్డ్, యూ టెల్ మీ. అంటే ఇంకా కొంతమంది నెక్స్ట్ ఇస్తామని ఏమన్నా అన్నారా? వాళ్ళలా ఇవ్వచ్చు. ఇప్పుడు వెయిట్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 1,600 క్లియర్ చేశారు. మనకు విసే దట్ కట్ ఆఫ్ మార్క్ అనే ఒక కాన్సెప్ట్. ఓకే, కట్ ఆఫ్ మార్క్ ఒక 62 పెట్టారనుకోండి, ఆ 62కు 16,000 మంది పాస్ అయ్యారు. ఇంకా వేకెన్సీస్ ఉన్నాయని గవర్నమెంట్ తలిస్తే మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్కి వెళ్లకుండానే ఈ 62ని దే మే రెడ్యూస్ టు 60 or 58. సో అనదర్ 4,000-5,000 మందిది కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ వన్ థింగ్. ఇది ఓన్లీ టెస్ట్ రిజల్ట్స్ కదా. అవును, నార్మల్గా వాళ్ళ ప్రొసీజర్ నాకు తెలియదు. ఇంటర్వ్యూ ఉందా, ఇంటర్వ్యూ లేదా? ఇంటర్వ్యూ లేకుండానే డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చే పద్ధత గవర్నమెంట్ దగ్గర, లేకపోతే విదర్ దిర్ ఇస్ ఏ ఇంటర్వ్యూ సబ్జెక్ట్ టు దిస్. సో ఇది మధ్యలో ఉంది కాబట్టి వీళ్ళు నిరసన వ్యక్తం చేయడంలో తప్పేం లేదు. మనకి సామెత ఉంది తెలుగులో, అమ్మైనా కూడా ఆకలిస్తుందని అడిగితే తప్ప అన్నం పెట్టదు అన్నట్టు. సో ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వానికి పట్ల అసంతృప్తి చెందిన వాళ్ళు దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ మేకింగ్ ప్రొటెక్ట్స్ ఆర్ గివింగ్ ఆర్జీలు అంటాము. ఆర్జీ తెలుగులో ఆర్జీ అంటే ఒక సార్ట్ ఆఫ్ పిటిషన్. అది ఆర్జీలు ఇవ్వడంలో తప్పేం లేదు. అండ్ గవర్నమెంట్ ఆల్సో షుడ్ లుక్ ఇన్ టు ఇట్ అండ్ కమ్అట్ విత్ ఏ వయా మీడియా. అంటే యువతలో అనవసరంగా అసంతృప్తి వ్యక్తం చేయకుండా. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఈ ఎగ్జామ్కి 3 లక్షల మంది అయినప్పుడు 16,000 అంటే చాలా మంది సెలెక్ట్ కాలేదు. మరి వాళ్ళ కాంపిటెన్సీ పెంచుకోవాలి కదా. నార్మల్గా ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషను మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్కైనా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కైనా, కార్పొరేట్ జాబ్కైనా కూడా బై అండ్ లార్జ్ 75% కామనే ఉంటుందమ్మా. ఒక జనరల్ ఇంగ్లీష్లో రీజనబుల్ కమాండు, అరిథమెటిక్, ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తాము, అండ్ దెన్ కొంచెం లాజికల్ థింకింగ్, ఇవి జనరల్ నాలెడ్జ్. కొన్ని చోట్ల దే ఆస్క్ జనరల్ నాలెడ్జ్. కొన్ని కామన్ సెన్స్, ఎంత ఫాస్ట్గా ఆలోచిస్తున్నారు అనేది, అనలిటికల్ రీజనింగ్, లాజిక్ అండ్ రీజనింగ్, వీటి మీదనే బేస్ అయి ఉంటుంది. యూ టేక్ ఎనీ కాంపిటైజేషన్ ఫ్రమ్ క్లరికల్ లెవెల్ క్యాడర్ నుంచి మీరు ఆఫీసర్, గ్రేడ్ 1 ఆఫీసర్ వరకు కూడా, అంటే లెవెల్ పెరుగుతుంది. అవి పైకి వెళ్ళా కొద్దీ టఫ్గా ఉంటాయి ఎగ్జామ్, కానీ అల్టిమేట్గా విషయం ఇదే, సిలబస్ అల్టిమేట్గా ఇదే. లెవెల్ ఆఫ్ స్ట్రెంగ్త్ విల్ గో అప్. సో నేను వీళ్ళు ఏంటంటే రాని వాళ్ళు దే నీడ్ నాట్. యువతికి ఒక వైపు ఏంటంటే గవర్నమెంట్ నిష్పక్షపాతంగా ఉండాలి. దట్ ఈస్ వన్ థింగ్. అంటే ఏమి లోపాయకారు వేషాలు ఉండరాదు. మన దగ్గర తెలంగాణలో కూడా దేర్ వర్ అలిగేషన్స్ ఎప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాస్ట్ టైము వీళ్ళు ప్రతిసారి ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడము, రీ ఎగ్జామ్ పెట్టడం, ఇవన్నీ చేస్తూ కూడా ప్రభుత్వం యొక్క దృష్టి ప్రజల్లో పడిపోతుంది కదా. దట్ అంటే గవర్నమెంట్ షుడ్ బి రీజనబుల్. అంటే నెక్స్ట్ టైం ప్రభుత్వాన్ని గెలిపిద్దాం అన్నా కూడా గెలిపించాలనేటువంటి ఏమంటారు ఆ మైండ్ సెట్ ఉండదు వాళ్ళకి. వీళ్ళు ఎంతమంది అనేసి రోడ్స్లో పాపులేషన్ నుంచి చెప్పలా వీళ్ళ దిట్ విల్ నాట్ మేక్ మచ్ ఇంపాక్ట్ అని. మనం అంత దూరం వెళ్ళక్కర్లా. నీకు ఇక్కడ మెగా డిఎస్సి కాకపోతే ఇంకోటి రైల్వే జాబ్ చూసుకో, బ్యాంక్ జాబ్ చూసుకో, ఇన్సూరెన్స్ జాబ్ చూసుకో. వై యు ఆర్ వరీడ్ అబౌట్ ఓన్లీ దిస్? ఎన్ని జాబ్స్కి ఎగ్జామ్స్ రాసినా కూడా ప్రాపర్గా ఒక్కోసారి అంటే అనౌన్సింగ్ అనేది లేదు, అంటే సెలెక్ట్ అయ్యారా లేదా అని కూడా ఒక్కోసారి హోల్డ్లో ఉంటున్నాయి, టేకింగ్ టైం అని అంటున్నారు. ప్రైవేట్ సెక్టర్లో బోల్డ్ జాబ్స్ ఉన్నాయి కదా. ప్రైవేట్ కంటే గవర్నమెంట్ బాగుంటుంది, బెటర్ సెక్యూరిటీ అంటారు కదా. ఇది తేలేంత వరకు యూ జాయిన్ ఏ ప్రైవేట్ సెక్టర్ జాబ్
ఉమ్, దీంట్లో సెలెక్ట్ అయితే యూ కెన్ జాయిన్ హియర్. ఉమ్. అంటే మనకు తెలుగులో సామెత ఉంది. అంటే చాలా మంది ఎన్ని రోజులని ఇంకా ప్రైవేట్ గవర్నమెంట్ లోకి వెళ్తే ఇంకా బాగుంటుంది, సేఫ్ అండ్ అవన్నీ సెక్యూర్ కదా అని ఉన్నాయమ్మా. చెప్పి. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఇప్పుడు అనేసి కొంతమంది అంటున్నారండి, ఇప్పుడు మాకు పెళ్ళిళ్ళు సంబంధాలు చూస్తున్నారు, గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అబ్బాయి అని అడుగుతున్నారు, ప్రైవేట్కి అంత వాల్యూ ఇవ్వట్లేదు, అట్లీస్ట్ గవర్నమెంట్లో అయినా ఉంటే బెటర్ కదా అనే విధంగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరి రాస్తున్నాము, ఆలోచనలో వాళ్ళు రాసినా రావట్లేదు అన్నట్టు కొంతమంది ఫీల్ అవుతున్నారు సార్. రాసిన ఎట్లా వస్తుందమ్మా? ఉమ్, ఇప్పుడు 3 లక్షల మంది రాస్తే 16,000 కదా సెలెక్ట్ అయింది. ఉమ్, పోనీ ఇంకో కొంచెం తక్కువ చేశారు, వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయంటే కూడా ఇంకో 10,000 ఇచ్చినా కూడా 26,000 కదా. ఉమ్, మరి మిగిలిన వాళ్ళు ఎందుకు సెలెక్ట్ కాలేదు? అంటే మిగిలిన వాళ్ళ వాళ్ళు ఒక- కాంపిటెంట్ కదా, ఉమ్, అంతే కదా. అవును. మరి మీ దగ్గర కాంపిటెన్సీ లేనప్పుడు ఒక్కోసారి హోల్డ్ లో పెట్టేస్తున్నారు, ఆ రిజల్ట్ వచ్చిందా లేదా అనేది కూడా తెలియట్లేదు అని అంటున్నారు. అది దట్ డీటెయిల్స్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఏజ్ ఆఫ్ నౌ. 16,000 మందికి అయితే దే హ్యాడ్ గివెన్ దిస్ వన్ నో ఉమ్, దట్ రిజల్ట్ ఇచ్చారు కదా, మీరు అవును. పాస్ అయ్యారని. ఇప్పుడు ఇంటర్వ్యూ ఉందా లేదా, అసలు ఇస్తారా లేదా జాబ్స్ అనే ఒక క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు. వెయిట్ అండ్ సీ అని ఒక కాన్సెప్ట్ ఉందమ్మా. ప్రధానికి తొందరపడితే ఇట్లా మీరు పొయ్యి మీద అన్నం పెడితే వంట చేస్తారా ఫాతిమా? రైస్ వండుతారా? వండుతాము, మరి రైస్ పొయ్యి మీద పెట్టగానే 5 నిమిషాలకే వంట అవుతుందా? అవ్వదు, అవ్వదు కదా. సో వెయిట్ చేయాలి. అలా ఎన్ని రోజులండి? 6 నెలల, సంవత్సరమా? అన్నం ఉడకడానికి అక్కడ ఎంత టైమో ఇక్కడికి అర్ధగంట అవుతుంది. మరి ఇక్కడ ఇక్కడ ఒక అర్ధ రోజులు అవుతాయా? లేదు 6 months రీజనబుల్ టైం అనేది ఉంటుంది. ఉమ్, యూ కెన్ మూవ్ టు కోర్ట్ ఆల్సో. ఉమ్, కోర్టుకి వెళ్ళొచ్చు. ఓకే. అంటే ఒకసారి కోర్టుకి వెళ్ళినా కూడా లాయర్లకి ఫీజులు అట్లనే అయిపోతుంది, కానీ మాకు తీర్పు అన్నది రావట్లేదు ఎందుకు అని పబ్లిక్ అంటున్నారు. చాలా అందుకే మేము నిరసనలు చేపడుతున్నాం అంటున్నారు. లేదమ్మా. నిరసన చేపట్టు ఎవడుతున్నాడు? డెమోక్రటిక్ ఫ్యాషన్ గవర్నమెంట్ లో ఉమ్, ఎవరు దేనికైనా నిరసన చేపట్టవచ్చు. దాని తప్పు చేయి నిరసన. ఉమ్, నిరసన చేస్తే కూడా ఏంటంటే మీడియా కనుక గవర్నమెంట్ నోటీస్కి ఫ్రీక్వెంట్గా తీసుకెళ్తే ఇట్ విల్ మేక్ దెమ్ టు టేక్ ఎ డెసిషన్. ఆల్రెడీ మీడియా ముందుకు కూడా వచ్చారు, వాళ్ళు వాళ్ళ ఆవేదనను కూడా వ్యక్తం చేశారు, ఇంకా గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకోలేదని అంటున్నారు ప్రజలు టైం కొంతమంది. పడుతుంది కదా. అంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి, ఎవరి ఇబ్బందులు వాళ్ళే కదా. ఉమ్. మనకు తెలుగులో ఇంకో సామెత ఉంది, సామెత రైతే అర్థమవుతుంది. మీరు మొత్తం ప్రభుత్వానికి బాగా వక్తాస్ మాట్లాడుతున్నారు అన్నట్టుంది. నాట్ ఎట్ ఆల్. ఉమ్. ఇప్పుడు వండమని ఒక కామనర్ గానే మాట్లాడుతున్నా అంటారా? ఇది వినండి, ఇది వింటే మీకు సరే, ఇంతకు మీది గవర్నమెంట్ జాబేనా? ఒక నిమిషం ఇది అడగండి. ఐ హేట్, నేను గవర్నమెంట్ ఆఫీస్కే పోను. అదేంటి? జాబ్ సంగతి దేవుడు ఇరుకు. Why? I come to that. వండమని అక్క కాళ్ళు ముట్టుకోవాలట. ఆ, అక్క బావ ఇద్దరు ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. ఉమ్, తినుమని బావని బతిమాలాల. ఉమ్, ఆ టైప్ లో ఉంది విషయం. ఉమ్. అంతే, అలాగే ఉంది, నిజమే. అలాగే ఉంది. సో దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. ఉమ్, మై పాయింట్ అంటే మీరు నా గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను 5వ తరగతి వరకు స్కూల్కి వెళ్ళాలా. మరి 6th నుంచి వెళ్ళారా? 6th నుంచి వెళ్ళాను. ఎందుకు వెళ్ళలేదు? నా ఇష్టము. అదేంటి నా ఇష్టం అంటే మీ ఇంట్లో ఒప్పుకున్నారా? నాట్ నెసెసరీ 5వ తరగతి చదువుకోవడానికి స్కూల్కి పోవాలన్నా ఆ, అంటే నేను కొంచెం వైల్డ్గా చెప్పిండొచ్చు. ఉమ్, ఇప్పుడు ఎందుకు పిల్లల్ని స్కూల్కి పంపిస్తారో నాకు తెలియదు. లెట్ దెమ్ ఎంజాయ్ నౌ ఫస్ట్ 7-8 years ఆఫ్ లైఫ్ ఇన్ ద హోమ్. ఇప్పుడు ఆ ఏబిసిడీలు నేర్చుకుంటేనే కదా సార్ దిస్ ఈజ్ ఎ బ్యాట్, దిస్ ఈజ్ ఎ బాల్ అన్నది తెలుస్తుంది. వి హ్యావ్ టు రెస్పెక్ట్ ఎ పర్సన్ అండి. వరకు స్కూల్కి పోకపోయినా కూడా నాకేం నట్టుబడాల. ఆ, దెన్ అనదర్ థింగ్ ఐ విల్ టెల్ యూ. ఉమ్, నేను బ్యాంక్ ఎగ్జామ్ రాసినప్పుడు మార్నింగ్ రాశాను. ఇదే నేను ఇందాక చెప్పిన ప్యాటర్న్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే. ఉమ్, జనరల్ ఇంగ్లీషు, అరిథమెటిక్ అండ్ వాట్ యూ కాల్ ఏ లిటిల్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్, లాజిక్, రీజనింగ్ ఇవన్నీ ఉండేవి. పొద్దున్న రాశాను, ఈవినింగ్. మీరు క్లవర్ అవ్వచ్చు సార్, అందరు క్లవర్ గానే ఉండాలని రూల్ లేదు కదా. ఫ్లేవర్ లేనప్పుడు హార్డ్ వర్క్ ఉండాలి. ఉమ్, కొంతమంది ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా రావట్లేదు అదే ఎట్లయితుందమ్మా. హార్డ్ వర్క్ చేస్తే రాలేదంటే నీకు టైం టేకింగ్ ప్రాసెస్ గా ఉంది హౌ అని అంటున్నారు. నీకు కుదిరినంత నువ్వు ఎక్కువ ఆశపడద్దు. ఉమ్, నీకు ఇంటెలిజెన్స్ లేక నాకేదో ఐఏఎస్ పోస్ట్ రావాలంటే కుదరదు కదా. ఉమ్, ఐఏఎస్ ఆఫీసర్ పక్కన పెట్టండి. ఈవెన్ గవర్నమెంట్ జాబ్ రావడం కూడా అంత ఈజీ కాదు. సెక్యూర్డ్ గవర్నమెంట్ జాబ్ కూడా కాంపిటీషన్ మీరు చూడండి. మరి అదే అంత కాంపిటీషన్ ఉండి మేము ఇంత చదివి కూడా రాసినా కూడా మీరు మాకు ఎప్పటికీ ఉండదు అదే పాయింట్ లో అంటున్నారు. వస్తున్నారు. అంటే రాసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదు కదా. ఉమ్, రాసిన వాళ్ళందరికీ ఇవ్వమని నేను చెప్పట్లేదు, పాస్ అయిన వాళ్ళని అట్లీస్ట్ అలాగైనా చూడాలి కదా. పాస్ అయిన government వాళ్ళకి ఇస్తారు కదా 1600. ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు అంటే 6 months 1 year అవుతుంది కదమ్మా. We don't know that. అప్పటి వరకు మేము ముసలోళ్ళు అయిపోవాలా, ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలా అంటున్నారు. ఎక్కడైపోతున్నారు? అంత పవర్ లేకుంటున్నారా? అంత కెపాసిటీ లేకుండా. ఏమో సార్, డిలే అవుతుందని అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే అసహనం ఉండడం వేరు. ఉమ్, యువతకి సహనం తక్కువ ఉంటుంది. ఇదే ఇమీడియట్ వాళ్ళ వ్యక్తిగత ఇబ్బందులను నేనేమి ఐఎమ్ నాట్ అండర్ ఎస్టిమేటింగ్. ఉమ్, కానీ దానికి దిస్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ అనేసి ఓకే. ఇది పెండింగ్లో పెట్టుకోండి. వేరే జాబ్స్కి ట్రై చేయండి. ఉహు, ఇది చేసుకుంటూ అది వచ్చినప్పుడు అందులో జంప్ అయిపోండి అంటారు. అది వస్తే దాంట్లో చేరండి. అది చేస్తూ మళ్ళీ ఇది కూడా వచ్చింది అనుకోండి, మ్మ్. మీరు కంపేర్ చేసుకొని ఇది బాగా అనిపిస్తే అది రిజైన్ చేసి యూ కెన్ కమ్ హియర్. ఓకే. సో ఇలా ఆల్టర్నేటివ్స్
చాలా ఉన్నాయి. ఓకే. తప్పిదాలు అనేది నార్మల్ అమ్మ. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ మెగా డిఎస్సి అంటే గవర్నమెంట్ దీంట్లో గవర్నమెంట్ మినిస్ట్రీస్లో కరప్ట్ అనేది ఇట్స్ ఏ కామన్ థింగ్. నేను సిఏఎంపీ అంట. అంటే సిఏఎంపీ కరప్షన్ అండ్ మాల్ ప్రాక్టీస్. అంటే మంచి ప్రాక్టీస్ లేకపోతే గుడ్ ప్రాక్టీసెస్, మాల్ ప్రాక్టీసెస్. మాల్ ప్రాక్టీసెస్ ఉంటాయి, కరప్షన్ ఉంటుంది, బ్రైబరీ ఉంది. మనకు రోజు పేపర్ చూస్తుంటే ఎక్కడో దగ్గర ఇవి జరుగుతూనే ఉన్నాయి కదా. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ అల్టిమేట్ మీద నేను యువతకి ఇక్కడ చెప్పేది ఏంటంటే మన స్వయం శక్తి మీద మనం ఆధారపడాలి. రోజు న్యూస్ పేపర్ చదవాలి, ఇంగ్లీష్ న్యూస్ పేపరు. మీ ఇంగ్లీష్ నేర్చుకోండి, ఎక్కాలు నేర్చుకోండి. అంటే 17 7 7 49 7 1 7 8 9 10 11 117 + 1 అంతే కరెక్ట్. నేను చెప్పేది ఏంటంటే 17 ఎక్కని రాదు. 17 ఇప్పుడు 17 10 వరకు చదువుతాం కదా, 17 11 నుంచి చదవం 20 కదా. దాకా చదవాలి. మీరు టేబుల్స్ బుక్ చూడండి, 1 నుంచి 20 వరకు ఉంటుంది. స్ట్రేట్ గా రావాలి, రివర్స్ లో కూడా రావాలి. ఓకే. అంటే నేను మిమ్మల్ని అడిగింది ఏంటంటే ఈ యువతను అడిగినట్టు. ఓకే. యూ షుడ్ టేక్ ఇట్ దట్ వే. ఓకే. లెక్కలు రావు, ఎక్కాలు రావు. అర్థమెటిక్ లో ఉందమ్మా ఏఎస్ఎం పీడిఎఫ్, షార్ట్ లో ఏఎస్ఎం పీడిఎఫ్. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, పర్సెంటేజెస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్. అయితే ఇప్పుడు ఫైనల్లీ మీరు మా వ్యూవర్స్ అందరికి ఓపిక పట్టండి, డిఎస్సి గురించి చెప్పాల్సింది ఏంటి అసలు? ఓపిక పట్టండి. హ్యావ్ పేషెన్స్, హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. వాట్ యూ డిజర్వ్ యూ విల్ డెఫినెట్లీ గెట్. ఫెయిత్ లేకపోతే ఏం చేయలేమంటారా? యూ ట్రై ఎల్స్వేర్ అమ్మా. మనం ఎప్పుడు కృషితో నాస్తి దుర్భిక్షం. ఓకే. యూ గో ఆన్ వర్కింగ్. ఎప్పుడో ఒకసారి క్లిక్ అవుతుంది, తొందరపడొద్దు, సహనం కోల్పోవద్దు. ఓకే. ఓకే. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇఫ్ నాట్ హియర్, ఎల్స్వేర్. సో డెఫినెట్లీ దే విల్ అచీవ్ వాట్ దే హ్యావ్ వర్క్డ్ ఫర్. కానీ పని చేయకుండానే రావాలంటే రాదు. ఓకే. థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి. సార్తో మాట్లాడాలనుకున్న వాళ్ళు సార్తో మాట్లాడొచ్చు, లేదా కమెంట్ రూపంలో తెలియజేయాలి, క్వశ్చన్స్ అడగండి అని అనేవాళ్ళు కమెంట్ రూపంలో తెలియజేస్తే ఆ క్వశ్చన్స్ అన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ క్వశ్చన్స్ అన్ని అడగడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.